49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ప్రభుత్వం ఏర్పాటే తర్వాయి. బెంగాల్లో ఎట్టకేలకు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక తమిళనాడులో హంగ్ ఏర్పడగా నటుడు విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఈ పార్టీలు ఇచ్చిన హామీలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ విసురుతున్నాయి. రాష్ట్ర ఖజానాలపై భారీ భారం పడి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉచితాలు వద్దని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని గురుగ్రామ్ బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా తన కాన్వాయ్ను ఆపించారు. రోడ్డు పక్కన అక్కడే జాల్మూరి అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి సరదాగా ముచ్చటిస్తూ మరమరాలు తిన్నారు. ఆ వ్యాపారికి 10 రూపాయలు ఇచ్చి చిరునవ్వుతో ముందుకు వెళ్లారు. మోదీ వచ్చేసరికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అయితే చూసేందుకు ఇదంతా సాధారణ పాలిటిక్స్ సంఘటనలా అనిపించిన ఫలితాల తర్వాత అసలు కారం ఘాటు బయటపడనుంది. జూల్మురిలో జూల్ అంటే కారం, మురి అంటే మరమరాలు. మోదీ ఆ బండి దగ్గరికి వ్యక్తికి చెల్లించింది 10 రూపాయలే కావచ్చు. ఇదంతా ప్రచారంలో భాగమే, జనాల్ని ఆకర్షించడానికే. మోదీ రోడ్డు పక్కన మరమరాలు తిన్నారన్న సంగతి చాలా మందికి తెలిసింది. అయితే ఆ ప్రచారంలో ఇచ్చిన హామీల అమలే కష్టం. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన హామీలు, పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై 72,600 కోట్ల అదనపు భారం పడనుంది. ఇందులో మహిళలు, నిరుద్యోగులకు నెలకు 3,000 నగదు బదిలీ పథకం సహా ఇంకా చాలానే ఉన్నాయి. అంటే ప్రధాని మోదీ తిన్న ఆ జూల్మరీ వెనుక ఇంత పెద్ద ఆర్థిక భారం దాగి ఉందన్నమాట. బెంగాల్ ఒక్కటే కాదు, దక్షిణాదిన తమిళనాడులో టీవీకే చీఫ్ నటుడు ఇళయ దళపతి విజయ్ కూడా ఇదే రీతిన హామీలు ప్రకటించారు. మహిళలకు నెలకు 2,500 నగదు పంపిణీ సహా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం, నవవధువులకు 8 గ్రాముల బంగారం, పట్టు చీర వంటివి ఉన్నాయి. ఈ హామీలు నెరవేర్చాలంటే అదనంగా రాష్ట్ర ఖజానాపై ఏకంగా 87,900 కోట్ల భారం పడుతుందని లెక్కిస్తున్నారు. కేరళలో కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు హామీలు భారీగానే కురిపించాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచింది. ముఖ్యంగా సంక్షేమ పెన్షన్ల పెంపు అమలు చేస్తే అదనంగా రాష్ట్ర ఖజానాకు 8,500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ అప్పులతో రాష్ట్రం ఇబ్బంది పడుతుండగా ఇది మరింత ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇలా మొత్తంగా ఈ 3 రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ప్రకటించినటువంటి హామీలు, సంక్షేమ పథకాల అమలుతో 1.69 లక్షల కోట్ల వరకు అదనంగా భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఇతర పెట్టుబడులపై ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తే మూలధనం తగ్గడం వల్ల రాష్ట్రాల్లో రహదారులు, ఫ్లైఓవర్లు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగంపై పెట్టుబడులు తగ్గడం వల్ల ఇలా అన్ని ప్రమాదంలో పడతాయంటున్నారు. అంటే దీర్ఘకాలిక అభివృద్ధి పనుల కోసం వెచ్చించాల్సిన నిధుల్ని సంక్షేమ పథకాలకు మళ్లిస్తే రాష్ట్రాలు అభివృద్ధి చెందవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సాధారణంగా ఒక రాష్ట్రంలో ఇలాంటి ఫ్రీ బీజ్ విజయవంతమైతే ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కూడా అదే బాట పడుతుంటాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ హామీల్ని బెంగాల్, తమిళనాడుకు విస్తరించారని ఒకవైపు చర్చ నడుస్తోంది. దీంతో త్వరలో 2027లో జరగనున్న పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడింది. అక్కడ కూడా భారీ స్థాయిలో సంక్షేమ హామీల పోటీ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.